ఇదేం మనుషులు బరాయించే వ్యవహారం కాదే. ఏమిటైందండి? అది కాదని అమ్మాకడు లేచేది ఏంది? ప్లాట్లు రేట్లు పడిపోయి ప్లాట్లు వ్యాపారం చేసేవాళ్ళు అందరూ పడిపోతే లేవదీసేది ఎప్పుడు, లేచేది ఎప్పుడు? అదేం కాదండి బావగారు, మీరు పై ఎంత అవుతావు దోసావు? అమ్మ లోపల నుంచి గట్టిగా దోసిందండి, నీ మీద పడ్డా. మీ అమ్మ దోస్తే నా మీద పడ్డా, నుంచి నేను దోస్తే అక్క మీద పడతా, అటు నుంచి అక్క దోస్తే నీ మీద పడతా. ఏమండి దీనికి తోపుడు అలవాటు ఏందండి? అయ్యో అది తోపుల అలవాటు కాదండి, మా అమ్మ నేర్పించిన తోపులాట. కాదండి ఇదేనమాట వ్యవహారం. బాగానే ఉంది వ్యవహారం. బాగుందా? బాగా గట్టిగా ఉంటుందండి. ₹10 బాగుండా ఎంచేపైనా చేయొచ్చు ఇబ్బంది. ఏంటి ₹10 ఖర్చు కాకుండా ఎంచేపైనా చేయొచ్చు పని. ₹10 ఖర్చులకు ఎంతసేపు అని చేస్తాడేమో. ఏమండి అక్క, బావగారు ఎంత అందంగా ఉన్నాడు అక్క. తేడాపడింది వ్యవహారం. లైట్లు తీసేసినా కూడా మన ఫిగర్ ఇట్నే ఉంటుంది. అంటే లైట్ తీసేసినా కూడా మన ఫిగర్ అలాగే అలాగుంటది. బావగారు అందం ఇప్పుడు ఎలాగుంది? ఏందనకండి చాలా మంది ఉన్నారండి. సుబ్బారావు గారు టైం పాలన చేయమన్నాడు, మనమేమో ఎక్కువ చేస్తున్నాం. 2 ఫోటోలు ఉంటే తీయని క్లోజ్ చేద్దాం. తీసారా బావగారు? మీరు మా అక్క పక్కన ఉంటే ఎంత అందంగా ఉన్నారంటే, మా అక్క శ్రీదేవి, నువ్వు చిరంజీవి లాగున్నారండి. మరి మన ముగ్గురు ఉంటే ముగ్గురు ఎందుకు లేవు? లెక్క ఎగస్టాయి ఇల్లా ఏమండి? నీకు చెప్పేకి రాదు కానీ బావగారు అందం గురించి నేను చెప్తాను. చెప్పండి గట్టిగా. నవమన్మధుడా అతి సుందరుడా నీవు వలచిన ఈ గనుడు అక్క ఎవరే ఈ ఎర్రోడు, అక్క ఎవరే ఈ పొట్టోడు. ఏది నేను పొట్టాడినా? ఎవరండి? పొట్టాడినా కర్రోడినా? కర్రీమోహం అదే ఎరిమోహం. ఒక అర్థం ఉంటే పట్టరా ఎగదిగా చూసుకుందాం అన్న తెలిపి. బాగారు నీకు అర్థం కాల, నా గదిలో నా బుల్లెట్. ఎవరర్థం? నా గదిలో నా బుల్లెట్. నీ అతను సైజు తక్కువలే బొమ్మ పెంచి మనం కనపడం. ఏంది నా దొద్దా? నిజంగా వద్దా? నిజంగా వద్దా? ఎట్ట పనికి వస్తుంది? పనికి పనికిరాంది వారం. సరే బావగారు చూసుకోవడానికి పనికిరా. అమ్మ గదిలో పెద్ద అద్దం విశాలంగా ఉంటది. మెమ్మతం ఎప్పుడో కలవైపు ఉంటది. అందగాడా మీకు కావాల్సిన అద్దము నా గదిలో ఉంది. ఏమండి నా గదిలో ఎన్ని అందాలు ఉన్నాయి తెలుసా? అటువైపు ఒక అద్దము, ఇటువైపు ఒక అద్దము, అటువైపు ఒక అద్దము, ఇటువైపు ఒక అద్దము, గది చుట్టూ అద్దాలు. ఆ అద్దాల్లో మధ్యలో పైన ఒకటి కింద ఒకటి పెట్టుకుంది మానుకున్నాడు. అంటే పైన పెట్టానండి, కింద పెడితే పగిలిపోతుందని. ఏంటి బాగారు మధ్యలో అబద్ధం.
అక్కడ ఆగినట్టు దేవారం ఏమైందండి? గడ్డ కట్టినట్టుగా ఉంది దేవారం. ఎక్కడ? చలికి ఏమండి మంచు కదా బావగారు ఇక్కడ వద్దు కానీ. అక్కడ గడ్డ కడితే మా అక్క కింద ఏడు పెట్టొద్దండి. ఏమ్మా వేడి పెట్టుద్ది. పెట్టుది మేమెందుకు పెడుతుంది వేడి అంతెత్తుండే గదిలోకి వెళ్దాం రా. నువ్వేడికి మీరాడికి గదిలో చిన్నపిల్ల రాకూడదు ఏమండి గదిలోకి చిన్నపిల్ల రావచ్చండి. ఏం చేస్తా గదిలోకి వచ్చి మీరు పోయి ఏం చేస్తారేంటి? అంటే లోపల ఏమైనా గోళీలు ఆట ఆడుకుంటారనుకున్నా ఏది ఎవరం తెలియదు. అబ్బా అదేం కాదండి బావగారు, అమ్మ చెప్పింది. అక్కగారు బావగారు గదిలో వెళ్ళి ఏం చేస్తారో చూసి దగ్గరుండి నేర్చుకోమనండి. అదే చేసేటప్పుడు చూసి నేర్చుకోమంది. అది ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోమంది. అక్క మంచం పైన ఉంటే నేను మంచం కింద ఉంటాను. అక్క మంచం కింద ఉంటే నేను మంచం పైన ఉంటాను. అడుచుకు చేస్తాయి మన లోపల ఏమైనా గోళీలు ఆట ఆడుకుంటారనుకునేది. ఏమండి చిన్నపిల్ల రానిలేండి. వదిలేండి అమ్మాయి ఎందుకు. ఇదిగో ఇది తీసుకొని పోయి ఇదిగో శనక్కాయలు కొనుక్కొని వాకిట్టు కూర్చొని ఇట్లా కొట్టుకుంటూ తిను. ఎవరు నా ఇంట్లో ఉండారా అంటే లేరని చెప్పి బాగారు ఏమన్నా తింటారు కానీ శనక్కాయలు మాత్రం తినండి. అవునండి శనక్కాయలు తిననండి. ఎందుకంటే మీరు ఎవరు వచ్చి అడిగినా కానీ మా బావగారు లోపల ఉన్నారని చెప్తానండి. అందుకని రూపాయి అనవసరం కొనుక్కొచ్చుకున్నట్టుంది. ఏమండి అది ఇక్కడ ఉండగా మనం లోపలికి వెళ్ళేది వద్దు కానీ ఒక మాట అడగనా? మా చెల్లి చిత్ర చక్కనిదా, మీ రంగనాయక చక్కనిదా? ఒక్క మాటలో తేల్చి చెప్పేయండి. ఒకసారి నిలబడి సస్తే కదా ఒక మాట వాక్ చేసి చూద్దాం. ఏమండి ఈ ముండ కూడా దెబ్బతింది కానీ చింతకాయలు దిగి చెవులు మోయించండి. అది కానీ వాకు చేయమంటే వాంతులు చేసుకుంటది ఏంటండి? వాకు చేయమంటే వాంతులు చేసు. మాకు ఇంగ్లీష్ రాదుగా. అర్థమైపోయింది కదా మనకి. మాకు ఇంగ్లీష్ రాదండి. అందుకని మీకు ఇంగ్లీష్ రాదు మనకు తెలుగు రాదు. రెండులేండి. వాకు చేయమంటే కదండి అది వాకు చేసింది. ఏంటి ఇది నడక? పెసలు చేయాలి నడుగులు ముసలి గొర్రె నడిచి నడుతాను ఆశ్రమం ఉండ. ఇది నడకట్ట అయితే అబ్బా నువ్వు నడిచి చూపించు నడక అంశ నడక. మా సావుకు వచ్చిందిగా ఉండండి. అది నడకంటే నడిస్తే కనీసం గంటకు 10 మంది వెంటబడద్దు. వ్యాపారం డెవలప్. ఇది నడక గంటకు 10-12 మంది ఎంత పడతారా? ఇది పొద్దుపోయి దొంగ గోళ్ళు పట్టుకునే నడకలాగుంది. ఇది బావా మా అక్క పాడుతుంది అందమైన వాడు అందమైన వాడా చందమామే కదండి మీరు. అందమైన వాడా బావా మరి డబ్బులు ఇస్తే నేను లోపలికి వెళ్తానండి. ఇందాక ఇచ్చిన డబ్బులు కాదు. అయ్యో అవి సరిపోవు కదండి. ఇదిగో నీకు ఎంత అయితే సరిపోతాయి అసలు. ఇదిగో ఇదిగో తీసుకో. ఎంత మంది బాగారు బాగారు టాటా బాబా ఏమైనా తారదేశం బాగుస్తాను తిడతా పోతుంది అంటే అది లోపలికి వెళ్ళింది కానీ. ఏమండి ఇంకా నేను అడిగిన దానికి సమాధానమే చెప్పలేదే. మా చెల్లి చిత్ర చక్కనిదా, మీ రంగనాయక చక్కనిదా? ఏమండి ఆ పాడముండ రంగనాయక నన్ను ఎప్పుడు ఇట్లా పిలవలేదండి. ఏమనండి ఏమండి అనే పెంపుడు ముండండి. మర్యాదల గురించి దానికేం తెలుసు? పెంపుడు ముండ అంటే
పెంపుడు ముండి అంటే ఎక్కడో కొనుక్కొని తెచ్చుకొని పెంచుకుంటామండి. మా కులంలో ఇది ఆచారం కదా. అంటే అట్లయినప్పుడు మన పిల్లని పెంచుకోవచ్చు, మీరు ఇబ్బంది ఏముంటుంది? ఎవరి పిల్లని? మన పిల్లని పెంచుకోవచ్చు. ఈతనే ఇలాగున్నాడంటే ఈయన పిల్ల ఎలాగుంటుందో. ఏమండి, పెంచకపోయినా చేతికి ఇవ్వకపోయినా అన్నంత మాట అన్నారండి, చాలా సంతోషం. ఏమండి, ఇంతవరకు మీరు నిలబడి ఉన్నారు, కూర్చోలేదు కదా? కూర్చుంటారా? కూర్చున్నావు. ఇదిగో అత్తమ్మ, ఎవరి మెమ్మ పిలుస్తుంది. మెమ్మ కోస్తా వ్యాపారం చేసేవాడు మన దగ్గర వ్యవహారాలు. నేనొక చెల్లియ చెంతగా నిలిచి చివాలున చెంగులాగి గోరాడెడునంతలో పామలు జాలిగా నోళ్ళు విప్పి మానము చరుతువాయటంచు బావురు మన్నది కృంగిపోతుంది నా మనసమందెగో తడుక్కుమన్నది భామ విలాప కావ్యమై ఏమండి, వీడా సాధ్యం కూలా. ఇంటికి వచ్చిన కాటి నుంచి ఆ ఉంగరాలు నా కంట పడడానికి ఎన్ని అవతారాలు ఎత్తుతున్నాడు. కొత్త సాని కడుపుచ్చినప్పుడు కోడగాళ్లకు పుట్టు పుండులు, ఇది కూడా ఒక వాళ్ళ ప్రయోగమే అని రాగము తీయబోనుట రాగములాడుట మేలు సొమ్ములే
ఉన్నది రాక మెహందీ లగాయ మెహందీ లగాయ మాంగు మే మోటి ఉన్నది రాక మెహందీ లగాయ మెహందీ చేయండి, ఏది కావాలంటే చేసుకోండి. మయ్య ఊరు మీరు వదిలిపెట్టాడు. మీ ఇష్టం, ఏ కావాలో చేసుకోండి, ఇబ్బంది లేదు. ఏమండి కరెంట్ పాస్ అయిందా? కరెంట్ కరెంట్ ఏం 3 ఫేస్ కరెంట్ తగిలినంత ఉందండి వారు. 3 ఫేస్ సింగిల్ ఫేస్ కరెంట్ సార్లేండి, 3 ఫేస్ వద్దు మనకి. ఏమండి కలిమిలో లోటు లేని వారు ఈ మధ్యన కోట్లు కూడా పడగెత్తారని విన్నాము. కోటికి పడగెత్తాం. కోటికి 1, 2, 4 1 కోట 2 కోట్ల 3 కోట్లు 10 ఎకరాలు అమ్మే 10 కోట్లు వచ్చింది. 10 కోట్లు రోడ్డు మీద మొత్తం అమ్మే 10 కోట్ల షావుకారులు అన్ని అలా చేతులకు గాజురాంగులు ఇచ్చారేమంటే గాజురాళ్ళ ఎవడా అన్న ఎదవ చాటుకు పిలవని కనబడతా రాస్కెల్ పోల్ నడింకిరగదీస్తా ఎదవా. ఏమండి మెమ్మ పోయిందా? ఎవరు పోయేటే వాళ్ళు పోతుంటారు ఏడవ. మా అమ్మ పోలేదు, ఏమీ పోలేదు, అవి తిన్నగా కనపడక నేనే అన్నాను. మీరు ఎవరు మీరన్నారా? మీరంటే ఇంకేముంది, కేసు డిస్మిస్. ఏమండి మమ్మల్ని మీరనొచ్చు, మిమ్మల్ని మేమనొచ్చు. ఒరిజినల్ గోల్డ్ అండి. వజ్రం, వైడూర్యం, ముత్యం, పగడం, కెంపు, వంపు, సొంపు, కంపు. ఈ కెంపు వంపు సొంపు అంటే స్మెల్ వచ్చేటప్పుడు అత్తర్లో ముంచొచ్చారా? అందుకు కంపు కొడుతున్నా అత్తర్లో ముంచొచ్చారు. సరే కానీ ఏమండి చాలా రోజుల నుంచి మా అమ్మకి ఎన్నిసార్లు అడిగాను ఈ పచ్చరాయి ఉంగరం పట్టించుకోదు. మనుషులు మరిస్తే వారు పట్టించుకోదు. అసలు మా అమ్మ నన్ను పనే చూసుకుంటుంది, మన పని చూడదు. మీ పని నేను చూస్తాగా. ఈ పచ్చరాయి ఉంగరం ఇస్తారా? అలా పెట్టుకొని ఇలా చూసి ఏంటండి అలా పెట్టారు? మొత్తం తేడా వచ్చినట్టుంది. ఉంగరం అడిగారా? ఉంగరమేనండో, మీ ఆస్తులేం అడగలేదు. ఇయ్యాల్సిందని అంటారా? మళ్ళీ ఇస్తారుగా. సుబ్బు అది కాదండి, మా డాడీ కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏళ్ళకెళ్ళి చూస్తాడండి. ఏళ్ళు ఉంగరం లేదనుకోండి, మయ్య లోపల పిలిచి నమ్మకంగా తలుపులేసి తంతాడండి మా డాడీ. మీ ఉంగరాలు మీ కాడ పెట్టుకోండి, నాకేమొద్దు కానీ. అది కాదండి, మీరు ఉంగరం అడిగారు కదా, ఇలా చూసుకొని పెట్టుకొని ఇచ్చేస్తాను. ఇంకెప్పంది ఏముంటది? ఇంత నమ్మకంగా చెప్పినప్పుడు మనకు సొమ్మి అడిగి బద్ది ఉండండి. దాసుగా ఇస్తున్నా, మళ్ళీ రాకపోతే నీ చెప్పండి. పెట్టేటప్పుడు కాల్ చేస్తారే నన్ను అవసరంగా, ఉంగరం పెట్టేటప్పుడు కాల్ చేస్తారేందండి? అది కాదండి, ఉంగరం పెట్టేటప్పుడు కాల్ చేస్తారేంది? ఏమండి ఈ ఒక్క ఉంగరం నా చేతికి సరిగ్గా అనటం లేదండి. ఒకటి బాగలేదు, ఒకటి బాగలేదు చెప్పాలండి. 1, 2, 3 మొత్తం మీ దగ్గరగా ఉంచుకొని చూసుకోండి. దగ్గరగా కాదండి, చేతికి పెట్టుకొని చూస్తే అందంగా ఉంటుంది. మళ్ళీ ఇస్తారు. అయ్యో నిజంగా అసలు నాకు తీసుకుని అలవాటు లేదు, ఇచ్చేస్తాను మళ్ళీ మీకు. ఏమండి రోజు వచ్చేటప్పుడు మీ వాళ్ళ మధ్యలో అసలు మా పనికి పెద్ద ఇబ్బంది అవుతుంది, మీకు వాళ్ళు చేయకండి. ఆయనకు 3 ఫేస్ కరెంట్ తగిలింది, మీరు ఊరికే ఉండండి. రోజు వచ్చేటప్పుడు తెస్తాను, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా ఉండండి. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఇంత నమ్మకంగా చెప్పినప్పుడు మన సొమ్మి అడిగిపోద్ది. అంతగా తేడా అవుతుంది. సుబ్బారావు గారు ఉన్నాడు, మనకి అడిగి మన సొమ్మి అడిగిపోద్ది. ఉండండి, ఇదిగోండి పెట్టుకోండి, ఇదిగో అది కూడా పెట్టుకోండి, మొత్తం పెట్టుకోండి, ఇబ్బంది లేదు. అవి మళ్ళీ పోయేటప్పుడు ఇస్తాను, వచ్చేటప్పుడు చేస్తా. ఉండండి, తీసుకోండి మొత్తం.
ఉందా పోయింది అర్థం కాదు మనకి. నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి ఏమండి ఇది బాగుందా ఇది బాగుందా పెట్టుకోవాలి కానీ ఏది పెట్టుకున్నా బాగానే ఉంటుందండి. మళ్ళీ ఇది బాగుందా ఇది బాగుందా అన్నీ బాగానే ఉన్నాయి. మీ చేతికే భలే ఉన్నాయండి. యాదవ్ ఒకటి చెప్పండి ఈ చెయ్యి బాగుందా ఈ చెయ్యి బాగుందా ఈ చెయ్యి బాగుంది ఆ చెయ్యి బాగుంది ఇది బాగాలేదండి. ఏమైందండి దీనికి అది ఇది పెద్దదిగా ఉండే ఇది పెద్దదిగా ఉంది బాగుంది కదా మనిషిని చూసి కదా పెట్టుకునేది వారం ఏంటిది అదే వస్తువులండి. ఏమిటది ఏమండి ఇవి ఎలాగో నా చెయ్యికి బాగా ఒప్పాయి మీకు కూడా బాగా నచ్చాయి. మనం బాగున్నాయి మనకు నచ్చింది బాగా నచ్చాయి మా అయ్యకు కూడా నచ్చినాయి. మీ అయ్యకి నచ్చాయి కానీ మీకు నచ్చాయా లేదా మనకు కూడా నచ్చినాయి అండి. ఏమండి నా చేతులు కూడా మీకు నచ్చాయా లేదా బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఎలాగో బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి నాకు ఒప్పాయి కాబట్టి నేనే ఉంచేస్తున్నాను. అనవసరంగా నోరు జారాం చేయి జారాం. మయ్య కొట్టుకాడికి రానీడు కొంపకు రానీడు అయిపోయింది దెబ్బతింది వ్యాపారం. మయ్య కొంపకు రానీడుగా ఆ మాట వెళ్ళి ఊపిరి అట్లా ఏమండి నా జన్మలో నేను ఎప్పుడు ఇటు నవ్వలేదండి. ఏమండి ఏమండి ఈ పక్క నవ్వుతూ ఆ పక్క అప్పుడు నా పేస్ అట్నే ఉంటుందండి. మీరు పెట్టినట్టు ఏం నాకు వద్దులేండి. మా అమ్మ నా కోసం 7 వారాల రకాలు తెచ్చి పోషణంలో పెట్టింది. మీ బుక్రాలతో ఏమవుతుంది తీసుకోండి. పేపర్లో పడిపోవాలా పోనీ మంత్రులు పేపర్ తీరా తీసే పేపర్లో పడ్డది. మీరంత ఒట్టు వేశారుగా ఇంకా చస్తే తినండి. నిద్రలో కూడా తిని ఎప్పుడు నా చేతికే ఉంటాయి. చస్తే తిను ఉండండి. ఏమన్నా పెద్దనరం ఏమైనా దెబ్బతిందని చూడండి. ఏంటండి పెద్దనరం ఏమైనా దెబ్బతిందని చూడండి. ఏం లేదండి బాగుంది 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 ఇబ్బంది లేదండి బాగుంది. ఏమండి ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా ఇన్ని నగలు ఇచ్చారు కదా తాంబూలం వేసుకుంటారా? వద్దండి. ఒకసారి వేసుకుంటే గుండెలో డిక్కెట్టి సచ్చేంత పని. ఏమైందండి? గుండెలో డిక్కెట్టి సచ్చేంత పని. అలాగైతే గంధం వేసుకుంటారా? గంధం గంధం గంధమా? అదైతే మన్నంగా పోయి అందంగా ఉంటుంది. మీ సరదా తీరిద్ది నా దురదా తీరిద్ది.
మధ్యలో వచ్చింది, మన చెడ కొట్టింది వ్యవహారం. నువ్వు నోటి కాడ వ్యవహారం అంతా తీసింది. ఏంటి ఇలా తయారయ్యాడు? తోటలో పిడతలా తయారయ్యాడు. తప్ప అమ్మాయి పోయి ఇప్పుడు నా గురించి ఏమైనా చెప్పిందండి. మీరు కోటీశ్వరులు, కుబేరులు, అందగాళ్ళు, మహేష్ బాబు తర్వాత మీరే అని చెప్పింది. చిరంజీవి అన్నారే. చిరంజీవి అన్నారా? నిజమేనండి, అన్నీ వేరే. ఇంత ఇచ్చిన తర్వాత ఆ మాత్రం చెప్పం కదా. ముఖమంతా ఏమిటది? అమ్మాయి లవ్ లో అనేకం చేసుకున్నాం. అమ్మాయి లవ్ లో దీంట్లో తీసి దాంట్లో వేసి దేంతోనో రాసింది.